అందరికీ నమస్కారం. ప్రభుత్వ పథకాల అప్డేట్స్, ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి వాస్తవమైన అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ మాత్రం చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. ఒక లైక్ అయితే చేయండి. ఇక వివరాలకు వెళ్తే, ఇందిరమ్మ ఇళ్లకు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మార్గదర్శకాలు విడుదల చేసి దాదాపు 1 ఇయర్ పూర్తి కావస్తుంది. మరి ప్రభుత్వం ఏర్పడి కూడా 1 ఇయర్ పూర్తవుతున్న సందర్భంగా విజయోత్సవ సంబరాలకైతే సిద్ధమవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఒక్కడుగు కూడా ముందుకు పడట్లేదని మరి ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురు చూస్తున్న లబ్ధిదారులందరూ కూడా అసంతృప్తిగా ఉన్నారు. మరి ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి గత ప్రజాపాలనలో డిసెంబర్ జనవరిలో దాదాపు 80 లక్షల అప్లికేషన్లు అయితే వచ్చాయి. అందులో మరి 30 లక్షల అప్లికేషన్లకి రేషన్ కార్డులు అయితే లేవు. మరి ప్రభుత్వం రేషన్ కార్డు లేని వారికి కూడా మొదటి దశలో ఇస్తామని చెప్తుంది. కానీ అలాంటి చిక్కుముడులను విప్పడం ప్రభుత్వానికి కష్టమవుతుంది. కాబట్టి దాదాపు రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే ఇచ్చే అవకాశం ఉందని అధికార వర్గాలు అయితే చెప్తున్నాయి. కాబట్టి 80 లక్షల దరఖాస్తుల్లో మరి 30 లక్షలకు రేషన్ కార్డు లేవు. కాబట్టి వాటిని పక్కన పెట్టి 50 లక్షల దరఖాస్తుల్ని గ్రామ రెవెన్యూ అధికారులతో పరిశీలింపజేయాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. మరి మొత్తానికైతే మరి 50 లక్షల దరఖాస్తులు పరిశీలించాలంటే దాదాపు 2-3 నెలల సమయం పట్టే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పట్లో మరి ఇందిరమ్మ ఇల్లు వస్తాయా రావా, మళ్ళీ ఏమన్నా మరి కొత్తగా పెళ్ళైన జంటలు, ఇల్లు లేని నిరుపేదలు మళ్ళీ అప్లై చేసుకోవడానికి ఏమైనా అవకాశం ఇస్తారా, ఆ పాత ప్రజాపాలనలో అప్లై చేసిన అప్లికేషన్లే పరిశీలన చేస్తారా మరి అనేటువంటి అంశాలపై ఇంకా క్లారిటీ రావాలి. ఈ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి మరి ఈ సర్వే తర్వాత ఏమైనా మరి పూర్తి మార్గదర్శకాలు ఇస్తారా, ఈ సర్వేను ఆధారంగా చేసుకుని ఏమైనా మరి కోతలు ఉంటాయా అనేటువంటి అంశం మీద ప్రజలైతే ఆందోళనలో ఉన్నారు. సరే, ఏది ఏమైనా ఇక్కడ న్యూస్ చూస్తే, విజయోత్సవానికి రెడీ ఏడాదైనా గూడేది. కాంగ్రెస్ సర్కారు 6 ప్రధాన గ్యారంటీల్లో ఒకటైన ఇందిరమ్మ ఇళ్లపై గందరగోళం. ఈ ఇళ్ల కోసం దరఖాస్తులు స్వీకరించి వచ్చే నెలతో ఏడాది పూర్తవుతుంది. మార్గదర్శకాలు విడుదల చేసి 8 నెలలు పూర్తవుతుంది. మరి పథకం అమలుపై కీలక కమిటీలు అయితే వేశారు. ఏర్పాటై కూడా నెల రోజులైంది. ఇప్పటి వరకు లబ్ధిదారు లెవెల్లో తేలని తీరు. నెల రోజులుగా ఖాళీగానే ఇందిరమ్మ కమిటీలు ఉన్నాయి. మరి గ్రామ సభలు పెడతామన్నారు. గ్రామ సభల్లో నవంబర్ 6 నుంచి 20 వరకు ఇందిరమ్మ అర్హుల లిస్టుని తయారు చేస్తామని చెప్పారు. మరి అలాంటి జాడలేని గ్రామ సభలు అంటూ కూడా ఇక్కడ న్యూస్. ఒక్క దరఖాస్తుకు కలగని మోక్షం. తొలి ఏడాదిలో 4.16 లక్షల ఇల్లు నిర్మిస్తామన్న ప్రభుత్వం. మరి ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం 6 గ్యారంటీల్లో ఇందిరమ్మ ఇళ్ల పథకం మాత్రం ఒక్క అడుగు కూడా ముందుకు పడడం లేదు. మరి దీపావళి కానుకన్నారు, దసరా కానుకన్నారు. మా దీపావళి పోయింది, దసరా పోయింది. కానీ ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే నిర్మించడమేమో కానీ మంజూరైనా చేస్తారా అనే ప్రశ్నలు అయితే వస్తున్నాయి. కనీసం దరఖాస్తుల వెరిఫికేషన్ కూడా చేపట్టకపోవడం ఏమిటనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. మరి ఒక్క ఇల్లు కూడా పూర్తి కాకుండానే కాంగ్రెస్ సర్కార్ తొలి ఏడాది కరిగిపోవడం ఖాయంగా కనిపిస్తుందన్న అభిప్రాయం అయితే వ్యక్తమవుతుంది. మరి హడావుడిగా దాదాపు 80 లక్షల దరఖాస్తులు అయితే స్వీకరించారు. అందులో మరి 30 లక్షల దరఖాస్తులను రేషన్ కార్డు లేవని పక్కకు పెట్టారట. మిగతా 50 లక్షల దరఖాస్తులు స్క్రూటినీ అంటే క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారట. కానీ ప్రక్రియ మాత్రం ముందుకైతే కలగడం లేదు. ఏడాది అవుతుండడంతో దరఖాస్తులు అయితే దుమ్ము కొట్టుకుపోతున్నాయి. ఇక మరి 50 లక్షల దరఖాస్తులు మరి ఇంటింటి వెరిఫికేషన్ ఎప్పుడు జరగాలి? గత ప్రభుత్వ హయాంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకంలో మార్గదర్శకాలు పాటించకపోవడంతో ఆవాస్ యోజన నిధులను విడుదల చేయలేదు. ఈ క్రమంలో కేంద్ర నిధులను రాబట్టాలని, మార్గదర్శకాలు పాటించాలని కాంగ్రెస్ సర్కార్ ప్రాథమికంగా నిర్ణయించింది. దీంతో కేంద్రం రూపొందించిన యాప్ ఆధారంగా ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారుల ఎంపిక జరగాల్సి ఉంటుంది. అందిన ప్రతి దరఖాస్తుకు సంబంధించి వారి ఇళ్లకు వెళ్లి వివరాలను యాప్లో నమోదు చేయాలి. అలా 50 లక్షల దరఖాస్తులను వెరిఫై చేసి మరి యాప్లలో నమోదు చేయాలంటే దాదాపు 13,000 మంది కార్యదర్శులకు అయితే ఈ పనిని అప్పగించారు. ఇంకా ఆ ప్రక్రియ అయితే మొదలు కాలేదు. మరి ఇప్పుడు మొదలైన కానీ ఇంటింటికి తిరిగి వెరిఫికేషన్ చేయాలంటే దాదాపు 2 నెలల సమయం పట్టే అవకాశం ఉంది. అంటే డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి వరకు పట్టే అవకాశం ఉంది. మరి వచ్చే ఫిబ్రవరి నాటికి కానీ మరి అర్హుల జాబితా సిద్ధమయ్యేటువంటి అవకాశం అయితే కనిపించట్లేదు. ఇంకా కాబట్టి వచ్చే బడ్జెట్ సమావేశాల్లోనే మరి కేటాయింపులు జరిపి మరి మార్చి తర్వాతనే మరి ఉగాది కానుకగా ఇందిరమ్మ ఇల్లు ఇస్తారేమో అనేటువంటి అనుమానం అయితే లబ్ధిదారులకైతే కలుగుతుంది. కాబట్టి ఇందిరమ్మ ఇళ్ల కోసం మరింత సమయం పట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. చివరగా గ్రామ సభలు నిర్వహించి లబ్ధిదారుల పేర్లను అధికారికంగా ప్రకటిస్తారు. వెరసి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూసే సమయానికి కానీ ఇందిరమ్మ ఇళ్ల పథకం పట్టాలెక్కడం కష్టమేనని అభిప్రాయం అయితే వ్యక్తమవుతుంది. ఇక్కడ మరి ఊసే లేని గ్రామ సభలు, మరి ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేశాం, గ్రామ సభల నడిబొడ్డున అర్హులను ఎంపిక చేస్తాం, ఇందిరమ్మ ఇల్లు నిజమైన పేదలకే ఇస్తాం అంటూ మరి గ్రామ సభలో ఊసే లేదు. ఇందిరమ్మ కమిటీలు అయితే ఏర్పాటైన కానీ ఖాళీగా ఉన్నాయి. మరి మొత్తం వ్యవహారాన్ని పర్యవేక్షించాల్సిన జిల్లా కలెక్టర్లు, గృహ నిర్మాణ శాఖ అధికారులకు కూడా ఎలాంటి స్పష్టత, ఎలాంటి మార్గదర్శకాలు లేకపోవడంతో యావత్తు ఇందిరమ్మ ఇళ్ల పథకం మొత్తం నిర్వహణ అయితే గందరగోళంగా మారింది. మరి ఇటీవలనే ఇంజనీర్ల అధికారులను కూడా ఖరారు చేశారు. నియోజకవర్గాల వారీగా, జిల్లాల వారీగా ఇంజనీర్లకు నియామకం చేయడం జరిగింది. మరోవైపు గ్రామ సభలతో సంబంధం లేని ఇందిరమ్మ కమిటీల ఎంపిక మాత్రం హడావుడిగా చేపట్టారు. ఈ కమిటీలు కూడా నెల రోజులుగా చేసే పనేం లేక ఖాళీగా ఉండిపోయాయి. మొత్తానికైతే మరి ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి మళ్ళీ కొత్త వాళ్ళు అప్లై చేసుకోవాలా వద్దా, మరి రేషన్ కార్డు లేని వారిని ఏం చేస్తారు, మరి ప్రజాపాలనలో అప్లై చేసుకున్నటువంటి వారు 80 లక్షల అప్లికేషన్లు వచ్చినాయి. అందులో 30 లక్షలు పక్కా పెడతామంటున్నారు, 50 లక్షలే పరిశీలిస్తామంటున్నారు. మరి ఆ 30 లక్షల మందికి త్వరలో రేషన్ కార్డులే కూడా ఇస్తే మంచిగా ఉంటుంది. మరి సర్వే ఆధారంగా ఈ ఇళ్ల పథకంలో కోతలు అయితే పెట్టకుండా ఉండాలని చెప్పి అందరూ కూడా భావిస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఈ నెలలో కనీసం డిసెంబర్ నెలలోనైనా ఖచ్చితంగా మరి ఇందిరమ్మ ఇళ్ల అర్హుల లిస్టుని తయారు చేయాలి. మరి కొత్తగా కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలి. రేషన్ కార్డు లేని వారికి కూడా 30 లక్షల మందికి కూడా అవకాశం ఇవ్వాలి. అలా రిజెక్ట్ చేయొద్దు.
దాదాపు 80 లక్షల అప్లికేషన్లు పరిశీలించి ఇంకా కావాల్సినట్టే ఇళ్ల సంఖ్యను పెంచండి, బడ్జెట్లో నిధులు పెంచండి అని లబ్ధిదారులు అయితే కోరుకుంటున్నారు. ఇప్పుడు ఈ ఇందిరమ్మ ఇళ్లకు పథకం సంబంధించి మాత్రం భారీగా కాంపిటీషన్ ఉంది. కాబట్టి గ్రామాల వారీగా, నియోజకవర్గాల వారీగా, జిల్లాల వారీగా ఒక్కొక్క నియోజకవర్గానికి, ఒక్కొక్క గ్రామానికి ఎన్ని ఇళ్ళు మంజూరు చేస్తామో కూడా వెంటనే క్లారిటీ ఇవ్వాలి. తర్వాత ఖచ్చితంగా వెంటనే డిసెంబర్ నెలలోనైనా కనీసం గ్రామ సభలు పెట్టి ఇందిరమ్మ కమిటీల ఆధ్వర్యంలో ఖచ్చితంగా నిజమైన అర్హులను గుర్తించాలి. కొత్తగా కూడా అప్లై చేసుకునే వారు ఉంటే అప్లై చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలి. మొత్తం రేషన్ కార్డు ఉన్నా లేకున్నా అందరికి కూడా మొదటి దశలో మరి జాగా ఉన్న వారికి ఇస్తామన్నారు. ఖచ్చితంగా అందరికి కూడా ఇవ్వాలి. 5 లక్షలు కాకుండా 10 లక్షలు ఇచ్చి ఇందిరమ్మ ఇళ్ళు నిర్మిస్తే లబ్ధిదారులు అప్లపాలు కాకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఇంకా ఇళ్ల సంఖ్యను కూడా భారీగా పెంచాలి. ఎందుకంటే కాంపిటీషన్ ఎక్కువ ఉంది, ఎక్కువ అప్లికేషన్లు వచ్చాయి. ఇల్లు లేని వారు చాలామంది ఉన్నారు. దాదాపు 10 ఏళ్ల నుంచి ఇండ్లు అయితే నిర్మాణం జరగలేదు. కాబట్టి ఆ దిశగా ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కృషి చేయాలని చెప్పేసి లబ్ధిదారులందరూ కూడా భావిస్తున్నారు. మరి ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి ప్రతి అప్డేట్ మన ఛానల్లో వస్తుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మాత్రం లైక్ చేయండి. విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.